ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద ఉంది. FTL అంటే సార్ నాలా మీద ఉంది. హుస్సేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కొట్టాలి తెలుసా మీరు? ఏ GHMC అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ GHMC బిల్డింగ్ను రెండోది కొట్టాలి. ఎందుకంటే GHMC బిల్డింగ్ కూడా నాలా మీద ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికి వెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే మెయిన్ వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదవ్కి వచ్చింది. కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా FTL అయిన ఆయనతో సెక్రటేరియట్ కూడా గొలగొడతాడేమో నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే, మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే, నిన్న మొన్నటి దాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ, సాదా హోటల్లో బిర్యానీ తింటూ, యాక్టింగ్లు చేస్తూ బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు, కాళేశ్వరంతో ఏం సాధిస్తారు, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది. కాళేశ్వరం వల్ల ఏమవుతుందని. కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, 2 పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం 10% వాటర్. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్కు నెత్తి మీద శాశ్వతంగా ఒక కుండ పెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చాలామంది, చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కాళేశ్వరం కట్టడం తర్వాత ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చి ఈనాడు పేపర్లో చూసుకోండి, వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశం. కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే తెలంగాణ వరి సాగులో టాప్ అయింది. తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది. హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి చెప్పు, 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు. నువ్వు చెప్పు నాకు ఈరోజు. నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది? నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత? నీ మూసీ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికన్నా నీరు వస్తుందా? సాగునీరు 1 రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది కొత్తగా ఏమైనా వస్తుందా? నెంబర్ 1 పాయింట్. 1 రిజర్వాయర్ ఉందా ఇలా మూసీ ప్రాజెక్టులో? 1 పంప్ హౌస్ ఉందా? 1 అండర్ గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా 1,50,000 కోట్లు అంటే స్కామ్ కదా. ఎడబోతున్నాయి 1,50,000 కోట్లు. అందుకే నేను అనేది, మీరు మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చి అన్నాడు ఇక్కడికి, కాళేశ్వరం ATM అన్నాడు.
కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది? రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి 1,50,000 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది? నమామి గంగేకి 40,000 కోట్లు. ఇంకా మీకు చెప్పాలి, ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన. ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్. సాబర్మతి రివర్ ఫ్రంట్ మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్. దానికైన మొత్తం ఖర్చు 7,005 కోట్లు, ఇప్పటికీ 7,050 కోట్లు. ఇంకా కొద్దిగా పని మిగిలిందట, 2005లో చాలా అయింది, ఇంకా నడుస్తున్నది. దాని తర్వాత యమునా రివర్ ప్రాజెక్టు 22 కిలోమీటర్లు ఢిల్లీ పక్కకు, ఇక దానికి ఖర్చు 1000 కోట్లు, ఇంకా నడుస్తుంది అది కూడా. ఇక దానికంటే ముఖ్యమైనది మీకు కావాల్సింది ఇక గంగా. ఇప్పుడే చెప్పిన నేను మీకు, ఇప్పటికీ ఖర్చు అయింది నమామి గంగేలో 20,000 కోట్లు, ఇంకా 20,000 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళ అంచనా. థేమ్స్ నది కూడా ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నాడో అది కూడా మొత్తం ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు 40,000 చిల్లర కోట్లు. మరి నేను అడిగేది ముఖ్యమంత్రి గారిని, ఇంతకంటే అన్నిటికంటే అద్భుతాన్ని ఏదో నేను ఆవిష్కరిస్తా అంటే దీని మీద వచ్చే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, రాష్ట్ర ప్రజలకు కొనగూరే ప్రయోజనం ఎంత, లాభం ఎంత, ఎవరి కోసం చేపడుతున్నావు మూసి చెప్పమని కోరుతా ఉన్నా. దీనివల్ల మురిసేటోళ్ళు ఎవరు, ఎగిరి గంతేసేటోళ్ళు ఎవరు, నిన్ను ఒత్తిడి పెడుతున్నది ఎవరు, నిన్ను అసలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా నువ్వు ఒక దిక్కేమో పైసలు లేవంటావు, పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా? రాగానే 1 వీక్లో పెంచింది 4,000 పెన్షన్, నువ్వెందుకు పెంచుతావు? దానికేమో పైసలు లేవు. ఈరోజు వానాకాలం లాస్ట్ డే, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు. రైతులు అడుగుతున్నారు, అయిపోయింది మొత్తం పంటలు నాట్లేసినాం, సీజన్ అయిపోతుంది, ఎప్పుడు వస్తాయి పైసలు? దానికి సమాధానం లేదు. రుణమాఫీ కావాలని చెప్పి సెల్ఫీలో ఉద్యమం చేస్తున్నారు రైతులు, దాని మీద సమాధానం రాదు. కొత్త హామీలు కాదు, ఉన్న హామీలు ఏమైనా మాకు 2 నెలలు పింఛనే కొట్టినావు, దాని సంగతి ఏంటంటే చెప్పేటోడు లేడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. మరి ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఇల్లు కట్టిస్తారని ఓట్లు వేసిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు అని మీరే చెప్పిండ్రు. కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడు కాంగ్రెస్ ఓటేస్తుండేనా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారు 3-4 రోజుల నుంచి ముఖం చాటేసిండు మీడియాకి, లేకపోతే మీతో చీట్ చాట్లు అవి చేస్తుంటాడు ఎక్కువ, ఇప్పుడు చేస్తలేడు. ఎందుకు? భయం. అవతల ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది, ప్రజలు ఆగ్రహ దగ్గరలో అవుతున్నారనే భయం అధికారులను ముంగడ పెడుతున్నారు. ఇది ఒక అలవాటు అయిపోయింది. అమెరికాలో బోగస్ కంపెనీలు తెచ్చిండు, వాళ్ళ అన్నగాడు 1000 కోట్ల పెట్టుబడి పెట్టే మొగాడు ఎప్పుడు అయిపోయిండు, అని పైసలు ఆడికెళ్ళి వచ్చినాయి, రేవంత్ రెడ్డి మనం పంపించి ఆడికెళ్ళి తెప్పిస్తుండా అని విమర్శలు సోషల్ మీడియాలో రాగానే ఏం చేయాలి? జయేష్ రంజన్ రావాలి, రామకృష్ణారావు రావాలి, వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి. ఇవాళ హైదరాబాద్లో మూసీలో ఈ రకంగా దుర్మార్గం ఎట్లా చేస్తారు, అరాచకం ఎట్లా చేస్తారంటే ఓ దానకిషోర్, ఓ రంగనాథ్ రావాలి. ఎందుకు నీ మంత్రులు ఎందుకు వస్తలేరు ముంగటికి? మంత్రులు ఎందుకో వచ్చి చెప్తలేరు మూసీ వల్ల గొప్పదనం, మూసీ ఎంత జనరంజకమైన ప్రాజెక్టు, మూసీ ఎంత అద్భుతమైన ప్రాజెక్టు, మూసీని చేయడం వల్ల రాష్ట్రం ఎట్లా మురిసిపోతుంది, దానివల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి, ఎందుకు చెప్పలేకపోతున్నారు? చేతనైతే లేదా? ఇక్కడ సరుకు లేదా? నేను అదే అంటా ఉన్నా, వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి. అసలు మేనిఫెస్టోను చెప్పు, నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు, 100 రోజుల్లో అమలు చేస్తాను, 300 రోజులకు కూడా ఏమి చేయని నీ అశక్తతను చెప్పు. ఎందుకు మరి ఎవరి కోసం ఈ కూల్చివేతలు, ఎవరి కోసం ఈ 1,50,000 కోట్లు చెప్పు. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే